ఇక్కడ మీరు చూసారా, ఈ ప్రాంగణం అంతా పిరమిడ్స్తో ఎంతో అద్భుతంగా కళకళలాడుతూ శోభాయమానంగా ఉంది కదా. దీని వెనక కృషి కొన్ని నెలల నుంచి ఒక టీం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా ఈ టీం ఆ ప్రాంతానికి వెళ్ళి పిరమిడ్స్ తోటి ఇంతే అందంగా అలంకరిస్తూ ఉంటారు. మరి ఆ అలంకార వైవిధ్యాన్ని, అలాగే వారి శ్రమ, వారి పట్టుదల, వారి మనోభావాలు వారి మాటలో తెలుసుకుందాం. ప్లీజ్ వెల్కమ్ మ్యామ్. పేరులోనే విజయాన్ని దాచుకున్నారు. సో మీ ఎక్స్పీరియన్స్ ఈ వేదిక ద్వారా షేర్ చేసుకోండి. నా పేరు జయలక్ష్మి. మాది గాజువాక, విశాఖపట్నం. మాది శ్రీ వినాయక పిరమిడ్ ధ్యాన కేంద్రం. ఆ ధ్యాన కేంద్రంలో మేమందరము కూడా ఆ ధ్యాన కేంద్రం తరపున ఏంటి అంటే రంగురంగుల ఇక్కడ ఎంతో అద్భుతంగా సర్వాంగ సుందరంగా ఈ ప్రాంగణాన్నంతా కూడా అలంకరించడం జరిగింది. అలాగే మేము వైజాగ్ నుంచి వచ్చాము, గాజువాక నుంచి వచ్చి అక్కడ 5 నెలల నుంచి మేమంతా కూడా ఈ పిరమిడ్స్ని తయారు చేసి ఇక్కడ ఎన్నో రకరకాల మోడల్స్లో మేము తయారు చేసి తీసుకురావడం అనేది జరిగింది. అలాగే ఇందులో ఎన్నో రకరకాల మోడల్స్ ఉంటాయి. అలాగే 2020లో ప్రకృతి వ్యాలీలో సరదాగా పిరమిడ్స్తో అలంకరిందాము అని ఒక ఆలోచన వచ్చి ఆ ప్రాంగణాన్నంతా ఇలా రంగురంగుల పిరమిడ్స్తో తయారు చేసి డెకరేట్ చేయాలి అని అనిపించి అక్కడ డెకరేట్ చేయడం అనేది జరిగింది ప్రకృతి వ్యాలీని. అప్పుడు పత్రి సార్ చూసారనమాట. చూసి దగ్గరికి వచ్చి నన్ను పిలిచి, ఆ మేడం నాకు కావాలి అని చెప్పేసి పిలిపించుకుని, మేడం నాకు ఇలాగే కడతాలకు కావాలి అని చెప్పేసి గడ్డం పట్టుకుని 20 నిమిషాలు నన్ను వదలలేదు. నాకు కావాలి మేడం అని. అప్పుడు వరకు నేను మామూలుగా నార్మల్గా ఇంట్లో ధ్యానం చేసుకుంటూ అందరికీ చుట్టుపక్కల వాళ్ళకి ధ్యానం గురించి తెలియజూస్తూ వాళ్ళందరినీ కూడా తయారు చేయడం అనేది జరిగింది. అక్కడి నుంచి నాకు ఆ ప్రస్థానం అనేది ఇలా పిరమిడ్లు తయారు చేసుకుని ఎక్కడ ధ్యాన మహాచక్రాలు జరిగిన యజ్ఞాలు అంటే 22లో నాకు ఈ ప్రస్థానం మొదలైంది. అక్కడి నుంచి కరోనాను కూడా చూడకుండా సార్ అడిగారు అని చెప్పేసి అక్కడి నుంచే 20లో కూడా ఇక్కడికి రావడం, కడతాలకి రావడము. అక్కడి నుంచి ఇప్పటికి 20 నుంచి ఇప్పటి వరకు 14 చక్రాలు మేము 14 చక్రాలకి మేము ఇలాగ అలంకరించడం జరిగింది. అలాగే ఎన్నో ఇంకా వేరే ఆటలకు కూడా మేము కొరియర్లో కూడా పంపిస్తూ ఉంటాము. అక్కడ సెంటర్ ఓపెన్ అవుతుంది, ఇక్కడ సెంటర్ ఓపెన్ అవుతుంది అని చెప్పేసి ఫోన్లు చేస్తే అన్ని చోట్లకి కూడా వాళ్ళు పంపించడం జరుగుతూ ఉంటుంది. అలాగే మొన్న పరి మేడం అక్కడ అమెరికాలో చేసిన ఈ చక్రానికి కూడా మేము ఇక్కడి నుంచి పంపించడం జరిగింది. అలాగే అమెరికాలోని ఫ్లోరిడాలో కూడా సెంటర్ ఓపెన్ చేస్తున్నామంటే మేము ఇక్కడి నుంచి తయారు చేసి ఆ కొరియర్లో కూడా అక్కడి వరకు పంపించడం జరిగింది. అలాగే ఇక్కడ ఎన్ని రకాల మోడల్స్ అంటే ఆయన అడిగారు, నాకు కావాలి అన్నారు. అక్కడి నుంచి ప్రస్థానం మొదలైంది. అక్కడి నుంచి ఫ్లవర్ వాజుల దగ్గర నుంచి రకరకాల పిరమిడ్స్ అనమాట. పిరమిడ్ హట్స్, డైమండ్ పిరమిడ్స్, ఫ్లవర్ వాజులు, అలాగే గ్లోబ్ పిరమిడ్, 182 కోణాల పిరమిడ్లు, మెర్కాబా పిరమిడ్స్, అలాగే కుండల్ని ఫాల్స్, కాస్మిక్ ఫాల్స్, ఎనర్జీ ఫాల్స్, ఆకులతో సహా మొత్తం అన్నీ కూడా. ఈ సంవత్సరం అయితే లోటస్ పిరమిడ్, గొడుగులు, సన్నాయి తయారు చేయాలని చెప్పేసి సన్నాయి మేళం కింద సన్నాయిని తయారు చేయాలని గొడుగు, డమరుకం, అలాగే బోర కూడా పిరమిడ్తోనే తయారు చేయడం జరిగింది. జ్యోతి ప్రజ్వలన స్టాండ్లు, జ్యోతి ప్రజ్వలన కుందులు, ఇంకా రకరకాల మోడల్స్ అనమాట. 132 కోణాలవి, 62 కోణాలవి, 8 కోణాలవి, ఇంకెలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్ని రకాల మోడల్స్ని తయారు చేయడం జరిగింది అంటే అన్ని రకాలు తయారు చేసుకుని అందులో ఎన్నో రకాల వాటికి పేర్లు ఉంటాయి. తయారు చేసుకుని అక్షయ పాత్రను కూడా ఈ సంవత్సరం అక్షయ పాత్రను కూడా తయారు చేసి ప్రాంగణం అంతా కూడా కట్టడం జరిగింది. ఇక్కడ ఎల్లో కలర్లో ఉంటుంది అక్షయ పాత్ర. ప్రతి దాంట్లోనూ కూడా 11 రూపీస్ అందులో అక్షయ పాత్రలో పెట్టి మరీ ప్రాంగణం అంతా కట్టడం జరిగింది. ఎందుకంటే ప్రాంగణం అంతా కూడా డబ్బులతో నిండిపోయి ఉంది. పైన చూస్తే పిరమిడ్ శక్తే కాదు, ధన ఎనర్జీని కూడా ఉండాలి అని చెప్పేసి వాటిల్లో అక్షయ పాత్రను కూడా తయారు చేసి కట్టడం జరిగింది. వాటి యొక్క ఎనర్జీస్ని ఎన్ని రకాలంటే
నేను అలాగ ధ్యానంలో కూర్చున్నప్పుడు నాకు మాస్టర్స్ ప్రతిదీ కూడా మాస్టర్స్ యొక్క మెసేజ్తోనే ఈ యొక్క మోడల్ తయారు చేయాలి అని చెప్పేసి నాకు తెలియజేయడం జరుగుతుంది. ధ్యానంలో కూర్చుంటే ఈ యజ్ఞానికి ఈ మోడల్ రావాలి, ఈ మోడల్ ఇలా చేయాలి అని నాకు చూపించబడుతుంది. ధ్యానంలో చూపించబడినప్పుడు ఆ మోడల్ని అక్కడ తయారు చేయడం అనేది జరుగుతూ వస్తుంది. అలాగే దీనికి ఎంతమంది అంటే ఎన్నో రకాల ఒక టీంలా ఏర్పడి అందరము కూడా వాళ్ళందరూ కూడా ఎంత శ్రమ అంటే వాళ్ళకి హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అద్భుతంగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకునే భాగస్వాములు అయ్యి పైకి ఎక్కి మరీ కట్టాలి. 5 నెలల నుంచి ఇంటికి దగ్గర తయారు చేస్తాము, అలాగే ఇక్కడికి వచ్చి పైకి ఎక్కి కూడా కట్టాలి. అలాగే వాళ్ళందరూ కూడా చాలా చక్కగా మగపిల్లలు కూడా పైకి ఎక్కి అవన్నీ కూడా కట్టి ఇంత అద్భుతంగా అందంగా తయారు చేయడం అనేది జరిగింది. వారికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇంత అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన బ్రహ్మర్షి పితామహ పత్రిసి గారికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎన్నో రకాల మోడల్స్లో కూడా ఇవన్నీ తయారు చేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ ట్రస్ట్ వారికి, అలాగే ఈ పత్రిసి ధ్యాన మహాయాగానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ ట్రస్ట్ వారికి కూడా విజయభాస్కర్ రెడ్డి గారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చి వీటి గురించి ఈ పేర్ల గురించి కూడా చెప్పే అవకాశాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈ మేడం విశాఖపట్నం ప్రతి సంవత్సరం సూర్యులు చంద్రులు ఆ పేర్లు ఎన్నుండో మనకే తెలియదు. అయితే 3 నెలల ముందు నుంచి తయారు చేస్తూ ఇంట్లో ఫ్యాక్టరీ పెట్టినట్టు పెట్టి తయారు చేసి అందరిని చేసి తెచ్చి ఇక్కడ 10-15 రోజుల ముందు ఉండి కట్టి ఎంత అందంగా ఉందంటే ఈ స్టేజు చూడడానికి ఆ టీవీలో చూసిన వాళ్ళంతా చెప్తారు ఏందన్నా ఇంత అద్భుతం ఉందన్నది. ఆ జయ మేడం గారికి ఒకసారి అది కమిట్మెంట్ దీక్ష అనుకున్నది సాధిస్తుంది ఆమె. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి ఆ టీంకు. థ్యాంక్ యూ మేడం. ప్రతి సంవత్సరం ఇలానే రండి, ఇంకా అద్భుతంగా చేయండి. ట్రస్ట్ ఎప్పుడు మీ అంట ఉంటుంది. థ్యాంక్ యూ.